సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, సిటీ కృష్ణతేజ ఛానల్ బ్యూరో చీఫ్ ఉప్పల దడియం రాజీవ్ శర్మ జన్మదిన వేడుకలను చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాన వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్ట్, ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఉప్పల ధాడియం రాజీవ్ శర్మ జన్మదిన వేడుకలను చిగోరా ఆధ్వర్యంలో సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ శర్మను పుష్పమాలాంకృతులను చేసి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిత్రపు హనుమంతరావు, గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తన వాక్ చతురతతో, అద్భుతమైన వ్యాఖ్యానంతో అనేక అంశాలను మీడియాలో ప్రదర్శిస్తూ సమాజానికి సేవలు అందిస్తున్న జర్నలిస్ట్ రాజీవ్ శర్మ శత సంవత్సరాలు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు శ్రీనివాసమూర్తి, జనసేన పార్టీ నాయకురాలు భాగవతుల జయలక్ష్మి, అపర్ణ, లీలావతి, రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, విద్వాన్ కస్పా పద్మనాభం, ఆదిస్వామి, సురేష్ స్వామి, రాధారెడ్డి, టీచర్ తిరుమలయ్య, తొండపనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ శర్మ గారి జన్మదిన సందర్భంగా కళాకారులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం సభ్యులు సమక్షంలో ఈరోజు రాజీవ్ శర్మ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మ గారు కొత్త కథనాలతో తిరుపతిలో ప్రజలకు నిత్యం కొత్త పథకాలను, గవర్నమెంట్ పథకాలను కానీ, ఇలాగే సేవా కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి ఆయన కృష్ణతేజ ఛానల్లో ఉండి ప్రజలకు ఆయన నాడిని వినిపిస్తున్నారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరెన్నో జన్మదినాలు జరుపుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మిత్రులు అందరికీ కలవనాలుగా ఉండి కృష్ణతేజ ఛానల్లో బ్యూరోగా ఉన్నటువంటి ఉప్పల దడియం రాజీవ్ శర్మ గారి జన్మదినోత్సవాన్ని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ స్థానిక గ్రామాలు ప్రజలందరి సమక్షంలో ఈరోజు వారి జన్మదినోత్సవం చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో మేము వారిని సత్కరించే వారు మరింత కాలంలో ముందు ఆ సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలకు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, వారు ఒక ఛానల్లో ఉన్నటువంటి శివకిరోగంతో ఒక ఛానల్ అధిపతి కావాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాభినందనలు.